హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం నారపల్లిలో ఉన్నామండి. వరంగల్ హైవే నుంచి అయితే ఓన్లీ 1 కిలోమీటర్ లోపే ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఇందులో మనకి 2 బ్లాక్స్ ఉన్నాయండి. టోటల్ 90 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇందులో మనకి 2 BHK 3 BHK ఉన్నాయండి. 1000 SFT నుంచి 1575 SFT వరకు ఉన్నాయి. అన్ని కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. ఇందులో అయితే చాలా ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయి. లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి. ఎందుకంటే మనకి చాలా తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా సేల్స్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చుట్టూ సరౌండింగ్ చూసినట్లయితే వరంగల్ హైవే అయితే ఓన్లీ 700 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి JRS ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. దానికి ఆపోజిట్ అని నల్లనరసింహారెడ్డి కాలేజ్ ఉందండి. అలాగే మనకి MGR షాపింగ్ మాల్ అయితే ఓన్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. దాని పక్కన రెడ్డదాం ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. అలాగే మనకి అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి పోచారం ఇంపల్సస్ క్యాంపస్ కూడా ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కూడా ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇంకా చాలా కాలేజెస్ అలాగే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే మనకి షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ అవన్నీ కూడా ఓన్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి. ఉప్పల్ మెట్రో స్టేషన్ ఓన్లీ 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి నారపల్లి దాకా ఫ్లైఓవర్ అవుతుంది. ఫ్లైఓవర్ వర్క్ కంప్లీట్ అయితే ఓన్లీ మనం 10 మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఓన్లీ 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు మనకి ఇది సెకండ్ లార్జెస్ట్ టర్మినల్ అయింది, మీకు అందరూ తెలిసిన విషయమే. అది స్టార్ట్ అయితే మాత్రం ఇక్కడ రేట్స్ అయితే చాలా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఇందులో ఒక 2 BHK మోడల్ ప్లాట్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినా చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఈ గేటెడ్ కమ్యూనిటీకి 3 గేట్స్ ఉంటాయండి. ఒకసారి బయట చూపిస్తాను. ఎలివేషన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా చాలా బాగా సెట్ బ్యాక్ తీసుకున్నారండి. HMD నాన్స్ ప్రకారం కంటే కూడా ఎక్కువ తీసుకున్నారు. మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ వస్తుంది. అలాగే గార్డెనింగ్ ఇచ్చారో చూపిస్తానండి. చూడండి, గార్డెనింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. మొత్తం కూడా కంప్లీట్ గా ప్లాంటేషన్ చేశారు. చాలా గ్రీనరీగా ఉంది చూడండి. గ్రీనరీ కోసం అయితే చాలా స్పేస్ ఇచ్చారండి. చూడండి, చుట్టూ ఇలానే ఉంటుంది. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి. మీకు ఆల్రెడీ సెల్లార్ చూపించాను కదా. ఈచ్ ఫ్లాట్ కి అయితే చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. చెప్పిన టైంకి హ్యాండ్ ఓవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో వర్క్ అయితే చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి కంపారిజన్ చేసి చూస్తే మీకే అర్థమైంటుంది. అలాగే ఒకసారి స్టెప్స్ చూపిస్తానండి. చూడండి, స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్ అయితే హైట్ లో కూడా చాలా స్లోప్ ఉన్నాయి. మనం స్టెప్స్ పై నుంచి అయితే చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ఈజీగా ఎక్కొచ్చు. ఒక బ్లాక్ కి 2 లిఫ్ట్స్ ఉంటాయండి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. అలాగే మనకి స్టేర్ కేస్ కూడా 2 ఉంటాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. అలాగే ఒక బ్లాక్ కి ఇంకొక బ్లాక్ కి మధ్యలో కనెక్టివిటీ ఉందండి. చూడండి, అంతా కూడా కనెక్టివిటీ ఉంది. ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్ కి వెళ్ళొచ్చు. ఇదంతా కారిడార్ అండి. కారిడార్ వచ్చేసి మొత్తం గ్రానైట్ ఇచ్చారు. కారిడార్ వచ్చేసి 6.5 ఉందండి. మనకి డక్ ఏరియా వచ్చేసి 6.5 feet ఉందండి. దీనివల్ల మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒక ఫ్లోర్ కి మనకి 10 ఫ్లాట్స్ ఉంటాయండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి. ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం. ఒకసారి మెయిన్ డోర్ చూడండి, టేక్ డోర్ ఇచ్చారు. ఇంకా ఫినిషింగ్ కాలేదు. ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా డోర్ డిజైన్ చూడండి, చాలా బాగా ఇచ్చారు. లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం రండి. ఫ్లాట్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి, ఇదంతా హాల్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. అలాగే మనకి ఫ్లాట్ మొత్తం కూడా UPVC విండోస్ ఇచ్చారు. చూడండి, దాంతో పాటు నెట్ కూడా ఇచ్చారు. సేఫ్టీ గ్రిల్స్ వచ్చింది. చూడండి, ఫాల్ సీలింగ్ అయితే చాలా గ్రాండ్ ఇచ్చారు. ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి. మనం వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది. ఇదంతా కూడా డైనింగ్ ప్లేస్. చూడండి, మనకి డైనింగ్ ప్లేస్ లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. చూడండి, కిచెన్ కమ్ డైనింగ్ వచ్చింది. చాలా స్పేసెస్ ఉంది. ఇదంతా ఓపెన్ కిచెన్. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చిందండి. ఇక్కడ డైనింగ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది. చూడండి, ఆల్రెడీ వాష్ బేసిన్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ అన్ని టైల్స్ ఇచ్చారండి. ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్స్ ఇచ్చారు.
అది కూడా మనం వుడ్ వర్క్ చేసుకుంటే ఇంకా చాలా నీట్ గా కనిపిస్తుంది. కంప్లీట్ గా మనకి ఫాల్స్ డిజైన్ చేశారు. మనకి ఇక్కడ డైనింగ్ ప్లేస్ కూడా విండో వచ్చిందండి. చూడండి చాలా పెద్ద విండో ఇచ్చారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మనకి పూజ రూమ్ సపరేట్ గా ఇవ్వలేదు. మనకి పూజ రూమ్ అయితే వుడ్ వర్క్ తో చేయించుకోవచ్చు అంటే ఇక్కడ స్పేస్ ఉంది. చూసారు కదా కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది చూపిస్తానండి. చూడండి అంతా వాష్ ఏరియా. మనకి టైల్స్ పై వరకు ఇచ్చారండి. మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ ట్యాప్ వచ్చింది, అలాగే పాయింట్ ఇచ్చారండి. వాష్ ఏరియా అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇది కార్నర్ ఫ్లాట్ కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. చూడండి చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇందులో మనకి కింగ్ సైడ్ వచ్చా కూడా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. చూడండి ఇందులో కూడా చాలా పెద్ద విండో ఇచ్చారండి. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనకి లైట్స్ ఏం లేవు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. వాష్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి. అలాగే ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చిన్నగా ఏం లేదండి, స్పేసెస్ ఉంది. ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ బెడ్ వచ్చేస్తుంది. చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. పైన లో రూఫ్ వచ్చింది. చూడండి మనకి ఇందులో ఫాల్ సీలింగ్ అయితే ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. ఇక్కడైతే స్పేస్ ఉందండి. మనం అయితే డ్రెస్సింగ్ రూమ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో బాల్కనీ వచ్చింది చూపిస్తానండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ. చూడండి బాల్కనీ కూడా చాలా స్పేసెస్ ఉంది. మధ్యలో మనకి స్పేస్ ఉంది కదా, ఒక బ్లాక్ కి ఇంకొక బ్లాక్ కి మధ్యలో స్పేస్ ఉందండి. ఇక్కడ ఎమ్ఎన్టీస్ వస్తాయి. ఏమేమి ఎమ్ఎన్టీస్ వస్తాయి అని చెప్తాను. చూడండి చాలా స్పేసెస్ ఉంది. మన అపార్ట్మెంట్ చుట్టూ ఎలా ఉందనేది మీకు డ్రోన్ వీడియో ఆల్రెడీ స్టార్టింగ్ లో చూపించాను, మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే స్టార్టింగ్ 45 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి చాలా ఎమ్ఎన్టీస్ వస్తున్నాయండి. ఇందులో ఎమ్ఎన్టీస్ వచ్చేసి మనకి కార్ పార్కింగ్ వస్తుంది, అలాగే లిఫ్ట్ అండి, పవర్ బ్యాకప్ ఇస్తున్నారు. అలాగే మనకి ఫాల్ సీలింగ్ చూసారు కదా, కంప్లీట్ గా మనకి ఫ్లాట్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ ఉంటుంది. అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జిమ్, ఇంకా చాలా ఎమ్ఎన్టీస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలని కూడా స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చాను. మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కాకపోతే వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి. మీరు కాల్ చేసి వాళ్ళ దగ్గర నుండి చూపిస్తారు. అలాగే మన ఛానల్ ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.